అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మనకు మొదటి 7 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. 8వ పాఠం మొదటి భాగం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. సో ఈ క్లాస్ లో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. తెలంగాణలో రైతు బజార్లు. రైతు బజార్ ఇన్ తెలంగాణ. వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు నేరుగా తోకు వర్తకులకు అమ్ముతారు. వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార పదార్థాలు కానివ్వండి, అలాగే పప్పు ధాన్యాలు కానీ నేరుగా ఎవరికి అమ్ముతారు అంటే తోకు వర్తకులు, అంటే హోల్సేల్ మర్చెంట్స్ కి అమ్ముతారు. చిన్న వర్తకులు వీటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్ముతారు. అంటే ఫస్ట్ ఈ పండించిన వీటిని ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఫస్ట్ రైతులు తోపు వర్తకులకు అమ్ముతారు. చిన్న వర్తకులు వీటిని తోపు వర్తకుల దగ్గర కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్ముతారు. అయితే ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లు చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఈ ఉత్పత్తిదారులు మనం ఇక్కడ ఒక చైన్ లాగా చూసాం కదా. ఉత్పత్తిదారులు తోకు వర్తకులకు అమ్మడం, తోకు వర్తకులు చిన్న వర్తకులకు అమ్మడం, చిన్న వర్తకులు వినియోగదారులకు అమ్మడం. కానీ ఒకవేళ ఉత్పత్తిదారులే డైరెక్ట్ గా వినియోగదారులకు అమ్మే మార్కెట్లు అనేవి చాలా తక్కువ. రైతు బజార్లు ఇలాంటి మార్కెట్లే. సో అయితే రైతు బజార్లు మాత్రం ఇలాంటి మార్కెట్లే, అంటే డైరెక్ట్ ఉత్పత్తిదారులు వినియోగదారులకు అమ్మడం. మేము రైతు బజార్లో రామగోపాల్ ను ఇంటర్వ్యూ చేశాం. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇక్కడ ఇస్తున్నాం. సో వీళ్ళు ఇక్కడ రైతు బజార్లో రామగోపాల్ ను ఇంటర్వ్యూ చేశారు. సో వాటి గురించి ఇక్కడ మనం చూద్దాం. మీరు ఈ బజార్ కు ఎప్పటి నుంచి వస్తున్నారు? సో వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో ఉంది మనకు. సో ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ బజార్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? సో రామగోపాల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను 2003 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాను. మా ఇరుగు పొరుగు వాళ్ళు 2000 సంవత్సరం నుంచి వస్తున్నారు. కేవలం మీలాంటి రైతులు మాత్రమే రైతు బజార్లో సరుకులు అమ్ముతారా? అంటే క్వశ్చన్ అడిగారు, కేవలం మీలాంటి రైతులు మాత్రమే రైతు బజార్లో సరుకులు అమ్ముతారా అని అడిగారు. సో ఇక్కడ ఆన్సర్, మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులు మా గ్రామానికి వచ్చి బజారు నడిపారు. స్టార్టింగ్ లో ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ గ్రామానికి వచ్చి బజార్ను నడిపారు. తరువాత మా పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలతో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చారు. సో తర్వాత ఏం చేశారు అంటే ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది. సో గుర్తింపు కార్డు, సో ఈ గుర్తింపు కార్డులో ఏమేమి ఉంటాయంటే వాళ్ళ పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, అలాగే భూమి వివరాలతో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చారు. ఇలా గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తి మాత్రమే రైతు బజార్కు వచ్చి తన ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సో ఈ గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులు మాత్రమే రైతు బజార్కు వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. బజార్లో ఉండే దుకాణానికి ఎవరు ముందుగా వస్తారో వారే ఆ దుకాణదారు. రైతు బజార్లో రైతులకు మాత్రమే ప్రవేశం ఉన్నప్పటికీ ఒకరిద్దరు మిల్లర్లను, స్వయం సహాయక బృందం నుంచి 2 మహిళలను అక్కడ నేను గమనించాను. వారికి సొంత షాపులు ఉన్నాయి. సో మిల్లర్లు మా దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేస్తారు. సో మిల్లర్లు వీరి దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేస్తారు. స్వయం సహాయక బృందాల వారు మా జిల్లాలో ఉత్పత్తి అయ్యే కూరగాయలను కొని అమ్ముతారు. స్వయం సహాయక బృందాల వారు వీళ్ళ జిల్లాలో ఉత్పత్తి అయ్యే కూరగాయలను కొని అమ్ముతారు. మీ ఉత్పత్తులు అమ్మడానికి ఏమైనా అద్దె చెల్లిస్తారా? సో మరి వీళ్ళ యొక్క ఉత్పత్తులను అమ్మడానికి ఏదైనా అద్దె చెల్లిస్తారా అని అడగడం జరిగింది. సో లేదు, మిల్లర్లు, స్వయం సహాయక బృందం వాళ్ళు మాత్రం నిబంధనల ప్రకారం అద్దె చెల్లిస్తారు. సో అద్దె ఎవరు చెల్లిస్తారంటే మిల్లర్లు, స్వయం సహాయక బృందం వాళ్ళు మాత్రం నిబంధనల ప్రకారం అద్దె చెల్లిస్తారు. మీరు రైతు బజార్కు రావడం ఎలా జరిగింది? ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్, సో ఇంతకు ముందు ఉత్పత్తులను టోకు వ్యాపార మార్కెట్ కు తీసుకుపోయేవాడిని. సో ఇంతకు ముందు ఉత్పత్తులను టోకు వ్యాపార మార్కెట్ కు తీసుకుపోయేవారు. నాకు అక్కడ టోకు వర్తకుడు నిర్ణయించిన ధరకే అమ్మవలసి ఉండేది. సో హోల్సేలర్స్ ఏ ధర నిర్ణయిస్తారో సో అంతకే అమ్మవలసి ఉండేది. చాలా సార్లు నా కూరగాయలు చాలా తక్కువ ధరకే అమ్మాను. కనీసం నేను పెట్టిన ఖర్చు కూడా రాలేదు. చాలా సార్లు తక్కువ ధరకే అమ్మడం జరిగింది. తాను పెట్టిన ఖర్చు కూడా తనకు రాలేదు. రైతు బజార్లు నాలాంటి రైతులకు మంచి అవకాశం ఇస్తాయి. సో రైతు బజార్లు ఇతని లాంటి రైతులకు మంచి అవకాశాలు ఇస్తాయి. నాలాంటి రైతులు సుమారు 10 నుంచి 15 గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నట్లు నాకు తెలుసు. కానీ ఇక్కడ మా కూరగాయలు నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేదు. ఇతను లాంటి రైతులు 10 నుంచి 15 గ్రామాల నుంచి కూడా
రైతు బజార్లకు వస్తారు. కానీ ఇక్కడ వారి యొక్క కూరగాయలు నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేదు. మీ ఉత్పత్తులకు ధరలు ఎలా నిర్ణయిస్తారు? క్వశ్చన్ అడిగారు. సో వీళ్ళ యొక్క ఉత్పత్తులు ఉంటాయో వాటికి ధరలను ఎలా నిర్ణయిస్తారు? సో ఇక్కడ ఆన్సర్, రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి కమిటీ ఉంటుంది. సో రైతు బజార్లో ఈ ఉత్పత్తుల యొక్క ధర నిర్ణయించుకోవడానికి కమిటీ అనేది ఉంటుంది. ఇందులో 3 రైతులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. సో ఈ కమిటీలో 3 రైతులు అలాగే ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. తోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, సో టోకు వర్తకుల దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు. సో ధర అనేది ఇలా నిర్ణయిస్తారు. ఎలా అంటే టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, అలాగే చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు. రైతు బజార్లో వినియోగదారులు తృప్తిగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? అవును. ఇక్కడ వాళ్ళు పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన బియ్యం, పప్పు, చింతపండు, ఎండుమిర్చి, వంట నూనెలు కూడా కొనుక్కుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు కొనుక్కుంటారు రైతు బజార్లో. నేను కూరగాయలు పండిస్తాను. సో ఇతను కూరగాయలు పండిస్తాడు. నా వినియోగదారులు బేరం ఆడుతూ ఆత్రంగా నా ఉత్పత్తులను కొంటారు. ఆ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. నేను కష్టపడి పండించిన వాటికి పూర్తి ధరను వినియోగదారులు వారి డబ్బు విలువకు తగ్గట్లు వస్తువులు రైతు బజార్లో పొందడం జరుగుతూ ఉంటుంది. మేము చదువుకొని ఉంటే ఇంటర్నెట్ ద్వారా వివిధ మార్కెట్లలో ధరలు తెలుసుకొని ఎక్కువ ధరలు ఉండే మార్కెట్లకు వెళ్లే వాళ్ళం. సో ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళు కనుక మేము చదువుకొని ఉంటే ఇంటర్నెట్ ద్వారా, ఓకే, ఇంటర్నెట్ ద్వారా వివిధ మార్కెట్లు ఉంటాయి, వివిధ మార్కెట్లలో ధరలు తెలుసుకొని ఎక్కువ ధరలు ఉండే మార్కెట్లకు వెళ్లే వాళ్ళమని చెప్తున్నారు. రైతు బజార్లో మీరు ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నారా? కొన్నిసార్లు ఎదుర్కొన్నాను. సో ఏం చెప్తున్నా అంటే కొన్నిసార్లు ఎదుర్కొన్నాను. నేను ఆలస్యంగా వస్తే కూరగాయలు అమ్మడానికి సరి అయిన స్థలం దొరకదు. ఆలస్యంగా లేట్ గా వస్తే కనుక కూరగాయలు అమ్మడానికి సరి అయిన స్థలం అనేది దొరకదు. ఏదో మూలకు కూర్చోవాలి. మా వాహనాలను నిలపడానికి సరిపడినంత స్థలం ఉండదు. కొంతమంది బినామీ రైతులు కూరగాయలు అమ్మడానికి బజారుకు వస్తున్నారు. సో బినామీ రైతులు కూరగాయలు అమ్మడానికి బజారుకు వస్తున్నారు. రైతు బజారుకు దూరంగా ఉన్న రైతులు ఈ లాభాలను పొందలేకపోతున్నారు. రైతు బజార్ దూరంగా ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారు ఈ లాభాలను పొందలేకపోతున్నారు. సో ఈ క్లాస్ తో మనకు పాఠం 8 మొదటి భాగం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పాఠం పూర్తి అయింది. వచ్చే క్లాస్ లో మనం 8వ పాఠం 2వ భాగం, సో మొదటి భాగం కంప్లీట్ అయింది కదా, 2వ భాగం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పాఠం చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.